సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తోందని అన్నారు. రైతులకు మంచి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి నర్సింలు, జీవి శ్రీనివాస్, విఠల్, శ్రవణ్ రెడ్డి, వాజిద్, అజిం, చింటూ తదితరులు పాల్గొన్నారు. నా నమస్కారాలు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి మరి సంక్రాంతి అందరి జీవితాల్లో భోగభాగ్యాలు తీసుకొచ్చి అందరూ సంతోషంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, అందరి ఆరోగ్యాలు ఆ భగవంతుడు మంచిగా చూడాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా గడపాలని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం కూడా మొత్తం సంవత్సరం కూడా రైతులు ఆనందంగా ఉండాలి. మరి రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పక్షపాతిగా అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకి మేలు చేయాలని కోరుకుంటూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా రైతులు అందరూ ఆరాధ్యంగా భావించే కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిండు. మరి మీరు ఉచిత వాగ్దానాలు, ఉచిత మాటలు చెప్పి కాలయాపన చేస్తూ కటింగ్ల పర్వం కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో దేవుడు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. పట్టణంలో బ్రహ్మాండంగా భోగి మరియు సంక్రాంతి పండుగ, కనుమ పండుగలు ఈరోజు ప్రజలందరూ జరుపుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈ సంగారెడ్డి పట్టణంలో కానీ ఈ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలోనే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో యూత్ పిల్లలందరూ కూడా ఈ యొక్క పండుగను జరుపుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో. కావున ఈ పోయిన సంవత్సరం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు వరకు పోయిన గవర్నమెంట్లో బ్రహ్మాండంగా కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడు కూడా తన వంతు కృషిగా ఈరోజు ప్రజలందరికీ సేవ దిశలో వారు ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రభాకర్ అన్నకు మరియు మా జీవన్నకు, మా శ్రావణ్ రెడ్డి గారికి, వాజిద్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా సెక్రటరీ గారికి,
అందరికీ నా యొక్క నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యావత్ సంగారెడ్డి జిల్లా ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సంగారెడ్డి నియోజకవర్గంలో మా ప్రీతం నాయకులు అన్నగారు చింతా ప్రభాకర్ అన్నగారి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి పేదవాడికి అందేలా మేమంతా కృషి చేస్తామని అన్నగారికి మాటిస్తూ మరొకసారి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.